హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. బావికాడపల్లిలో గంగమ్మ జాతర అయితే జరిగిందండి గురువారం రోజు. ఇలాగా మేము కూడా మా ఇంట్లో వాళ్ళందరము కలిసి బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. చూడండి, ఇక్కడ గురువారం రోజు ఈవినింగ్ ఇలాగా అమ్మవారిని అయితే తీసుకొస్తున్నారు. పసుపు, కుంకుమ, టెంకాయ, ఆకు ఒక్క, వడ్లు, రాగులు అయితే ఇక్కడ నైవేద్యంగా అయితే తీసుకెళ్తున్నారు అత్త వాళ్ళు, వదిన వాళ్ళు అయితే. ఇలాగా అన్ని దేవుడికి సమర్పించి హారతిని అయితే ఇచ్చారు. అందరూ దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఈ పూజ అంతా జరిగేసరికి ఈవినింగ్ అయిందండి. నైట్ 8కి 9కి అలాగైతే లేకనా నేను మా అత్త అయితే ఇలాగా గంగమ్మ గుడికి అయితే వెళ్ళామండి. ఇప్పటికే ఫుల్ జనాభా అయితే వచ్చేసారు. చాలామంది ఈవినింగ్ నుంచే వెళ్ళి అందరూ దర్శనం చేసుకొని వస్తున్నారండి గంగమ్మ తల్లిని. మేమైతే 8కి అలాగా వెళ్ళాము. అప్పటికి కూడా జనాభా అయితే ఫుల్గా ఉండారండి. అందరూ టెంకాయలు కొట్టుకుంటూ ఫుల్ జనాభా అయితే ఉండారు. ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా గంగమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకోండి. రాజంపేట చుట్టుపక్కల అంతా కూడా వచ్చారండి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటారు కదా, ఈ వీడియో ద్వారా అయితే గంగమ్మ తల్లిని దర్శనం చేసుకోవచ్చు. చూడండి, జనాభా అయితే ఫుల్గా ఉన్నారు. చాలా బాగా చేశారండి ఈ గంగమ్మ జాతర అయితే. గంగమ్మ తిరునాళ్ళ, గంగమ్మ జాతర అని కూడా అంటారు. మా జ్ఞానిక అయితే పడుకొని నిద్రపోతుందండి. మేము కొత్త ప్లేస్కి అయితే వెళ్ళాం కదా, లేఖనా జ్ఞానిక పుట్టిన తర్వాత బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఫస్ట్ టైము. అసలు ఉండలేదండి. మా అత్త వాళ్ళందరూ కూడా ఉండారు. అయినాక సరే జ్ఞానిక కొత్త వేసి ఏడుస్తూ ఉంది, అందుకనే తీసుకురాలేదు, నిద్రపోతూ ఉన్నింది. లేఖనా నేను అత్త వాళ్ళమైతే వచ్చాము. గంగమ్మ తల్లి అయితే మాకు దర్శనం బాగా జరిగిందండి. చాలా రోజుల తర్వాత అయితే ఈ గంగమ్మ తిరునాళ్ళ చేశారంట. 35 ఇయర్స్ అయితే అయిందంట. చూడండి, లేఖన అయితే దండం పెట్టుకుంటుంది. పక్కనే పొదుల రాజస్వామి. మేమైతే ఇలాగా దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామండి. మళ్ళీ నైట్ ఇలాగా 11కి అలాగా అందరూ బండ్లు కట్టారండి. ఇలాగా చుట్టుపక్కల పల్లెలందరూ కూడా బండ్లు కట్టారండి. కొంతమంది ఎద్దులతో, ఇలాగా ట్రాక్టర్లతో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు అందరూ కూడాను. చూడండి, పిల్లలందరూ కూడా ఇలాగా అందరం వచ్చాము. ఇటు నుంచి ఇప్పుడు గుడికి అయితే వెళ్ళామండి. ఇప్పుడు పవర్ ఆఫ్ అయింది. పిల్లలైతే నిద్రపోతూ ఉన్నారు. లేఖన జ్ఞానిక, నేను, మా అత్త పిల్లోళ్ళము, మా అత్త వాళ్ళము అందరము కలిసి ఇలాగా ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. పటాసులు చూడండి ఎంతగా అయితే పేలుస్తున్నారో. ఇలాగా టెంపుల్ దగ్గరికి వెళ్ళి మేము రిటర్న్ తిరిగి వచ్చేటప్పటికి మార్నింగ్ 4 అయిందండి. ఇలాగా గంగమ్మ తల్లి బండి తీసుకెళ్ళేటప్పుడు వీధిలో అందరూ కూడా టెంకాయలు అయితే ఇచ్చారండి. మా అత్త వాళ్ళము, పిల్లలము అందరము కలిసి ఇలాగా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడైతే గుడి దగ్గర చాలా ఖాళీగా అయితే ఉందండి. చాలా ప్రశాంతంగా అయితే చూసాము అమ్మవారిని. ఇప్పుడైతే బాగా క్లారిటీగా అయితే కనపడుతుంది అమ్మవారు. ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూసాము. చాలా బాగా చేశారు అమ్మవారిని అయితే. ఇలాగా వేపాకుతో అయితే అమ్మవారికి గుడి కట్టారండి. చూడండి, అంత ఖాళీగా అయితే ఉన్నారు. అందరూ కూర్చొని ఉన్నారండి. ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు ఇలాగా వస్తూ ఉన్నాయి. అందరూ అటు సైడు ఇటు సైడు మిడ్ నైట్ కదా, కూర్చొని చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఎద్దుల బండ్లు అవి గుడి దగ్గరికి వచ్చేసరికి అందరూ లేచి నిలబడుకున్నారు అందరూ చూడడానికి.
ఇలాగా 1 బై 1 ట్రాక్టర్లు బండ్లు అన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి పటాసులు అయితే పేలుస్తున్నారు. ఇలాగా ఇక్కడ అందరూ బంధువులకు చెప్పుకుంటారు కదండి. ఇలాగా మా ఫ్రెండ్ కూడా అయితే వచ్చింది, మా ఊరే. ఇలాగా మా ఊర్లో అందరూ కూడా చాలామంది వచ్చారండి ఈ తిరునాళ్ళకి. ఇలాగా ప్రతి ఒక్కరూ అందరూ బంధువులకు చెప్పుకుంటారు కదా, చాలామంది అయితే వచ్చారు. ఇప్పుడు గుడి దగ్గరికి అయితే చాందిని బండి అయితే వచ్చేసిందండి. చూడండి చాలా బాగుంది కదా ఈ బండి. ఇలాగా చాందిని బండి కొంతమంది ట్రాక్టర్లు కట్టారు. ఇలాగా ఇప్పుడైతే ఇక్కడ వీళ్ళు ఎద్దులకైతే కట్టారండి, చాలా బాగుంది. ఇప్పుడు గుడి దగ్గర అయితే మళ్ళీ ఫుల్గా అయితే జనాభా వచ్చేసారు. ఇలాగా బండ్లన్నీ వచ్చేసరికి అందరూ చూడ్డానికి ఇలాగా అన్ని ఊర్ల నుంచి వచ్చిన బండ్లు ఇలాగా గంగమ్మ గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాయండి. ఇలాగా ఒక చుట్టూ తిరిగి నేరుగా అంకాలమ్మ గుడికి అయితే వెళ్ళాయంట. మేమైతే ఇలాగా బండి చుట్టూ తిరిగిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇలాగా ఎద్దుల బండ్లు ట్రాక్టర్లు చాందిని బండ్లు అయితే చాలా బాగా కట్టారండి గంగమ్మ తల్లికి. జాతర అయితే చాలా బాగా జరిగింది. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఈ జాతరకి ఎవరైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చేస్తున్నారు ఒక్కొక్క బండి కాడ అసలు ఎద్దల బండే గ్రేట్. తక్కువ నేను ఈ వీడియోలో కొంచెం మాత్రమే అయితే జాతరని చూపించానండి. చాలా బాగా అయితే చేశారు. అంతా క్లారిటీగా అయితే తీయలేదు, పిల్లలు ఉన్నారు కదా, ఒక్కొక్కసారి తీయడానికి కుదరదు. అందువలన అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీశాను. జాతర అయితే బాగా చేశారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ గంగమ్మ జాతర అయితే 35 ఇయర్స్ అయిందంట చేసి, మళ్ళీ ఇప్పుడైతే చేశారండి. చుట్టుపక్కల ప్రజలంతా కూడా వచ్చారు చూడ్డానికి. కనుల విందుగా అయితే జరిగింది గంగమ్మ జాతర. ఇలాగా వెళ్ళడానికి పోవడానికి అసలు సందే లేరు, జనాభా అంతా కూడా ఫుల్గా వచ్చారు.
ఇదంతా చూసిన తర్వాత నెక్స్ట్ ఇంటికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ మార్నింగ్ ఫ్రైడే రోజైతే ఇలాగా ప్రతి ఇంట్లో కూడా నాన్ వెజ్ అయితే చేస్తున్నారండి. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగా చికెన్లు మటన్లు అన్నీ నాన్ వెజ్ వంటకాలే ఈరోజు. ఇలాగా వీడియోస్ తీద్దాం అనుకున్నా, అసలు కుదరలేదు. పిల్లలు కొత్త ప్లేస్ కదా, అందువలన ఏడుస్తూ ఉన్నారు. పైన అయితే కొన్ని క్లిప్స్ అయితే తీశాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.